మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ మనం ఏం చూసి మురిసిపోవాలో అర్థం కావట్లేదు. అంటే పాలనలో పారదర్శకత, నిజాయితీ అనేది రానంత కాలము ఏం జరగదు. దేశం అభివృద్ధి జరిగింది, కానీ దేశంలో అభివృద్ధి జరగడానికి ఎన్నో కారణాలు. తరతరాలుగా పాలన కొంతమంది గుప్పిట్లోనే దాక్కొని ఉన్న మాట వాస్తవం. ఇది ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి ఒక పరమ దరిద్రపు వ్యవహారం. ఈ కుటుంబ రాజకీయాలు అనేది దేశ స్వతంత్రాన్ని సర్వనాశనం చేస్తాయి. సగం మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళు, ఏ మాత్రం చదువు సంధ్య లేని వాళ్ళు, ఏ రకమైనటువంటి పరిజ్ఞానం లేని వాడు, భారతదేశ ప్రజలతో డైరెక్ట్ గా సంబంధం లేని వాళ్ళు, ఢిల్లీలో మాత్రమే కూర్చొని రాజకీయాలు చేసే వాళ్ళే ఈ దేశ రాజకీయాలను నడుపుతూ వచ్చినారు. తర్వాత పత్రికలు కూడా చాలా వరకు తమ విద్యుక్త ధర్మంలో విఫలమైననే చెప్పచ్చు. వీళ్ళు అసలు ప్రజాస్వామ్య విలువలు ఎట్లున్నాయి, ప్రజాస్వామ్యం పేద ప్రజల వరకు పోతుందా, ఎవరి గుమ్మిట్లో ప్రజాస్వామ్యం ఉంది, ఎవరి చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయింది అనే విషయాలను చెప్పడంలో విఫలమైన చాలా వరకు చాలా కార్యక్రమాలు జరిగినా ఇంకా ఎంతో జరగాల్సిన అంశాలు ఉన్నాయి అనేటువంటిది నిర్వివాద అంశం. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈనాడు యువత మేల్కోవాలి. ముఖ్యంగా యువతలో ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ అనురాగాలు పెరగాలి. ఈ దేశం మనది, ఈ ప్రాంతం మనది, ఇక్కడ అందరి అభివృద్ధికి మనం కృషి చేయాలనేటువంటి ఆలోచన యువతలో రానంత కాలము ఈ ప్రజాస్వామ్య గురించి ఎన్ని రకాల ఉపన్యాసాలు ఇచ్చినా అది వృధా. ఈరోజు ఉదయం నుంచి ఇంకా సాయంత్రం వరకు ఉపన్యాసాలే ఉపన్యాసాలు ఇస్తారు.